హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ కూతురే మీ భార్య ప్రాణాలు కాపాడుతుందని దశరథికి నిజం చెప్పిన స్వామీజీ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్రని 2 రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ చేయాలని, టైం ఎంతో ఎక్కువగా లేదు. 2 రోజుల్లో సుమిత్ర గారిని హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే మనం వైద్యం చేసినా సరే ఆవిడకి పని చేయకపోవచ్చు. మన చేతులారా ఆవిడ్ని దూరం చేసుకున్నట్టే ఉంటుంది. మీరే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మానసికంగా సిద్ధం చేసి, సుమిత్ర గారిని కూడా మీరు మానసికంగా సిద్ధం చేసి హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, సరే డాక్టర్ అని ఇక అంటూ ఉండగా ఇంతలో దశరథ వచ్చి, నాకు బీపీ అంతా నార్మల్గానే ఉంది డాక్టర్ అని అంటూ ఉంటాడు. సరే దశరథ్ గారు, మీరు వెళ్ళండి, ఇక మీరు వెళ్ళొచ్చు, సుమిత్ర గారికి మెడిసిన్ రాశాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అదేంటి, రిపోర్ట్స్ చూసి ఏదో చెప్పాలనుకున్నారు కదా, చెప్పండి అని అంటూ ఉంటాడు దశరథ. అంతా కూడా మీ మేనలుడికి చెప్పేశాం దశరథ్ గారు, ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక కార్తీక్ అయితే, అవును మావయ్య, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, మెడిసిన్కి తగ్గిపోతుంది, అంతే కదా డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటే, లేదు, నన్నెందుకు ఒంటరిగా రమ్మన్నారు, మీరేదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక డాక్టర్ అయితే, మీరు కార్తీక్ చెప్పేదే నమ్మండి అని దశరథకైతే చెప్తుంది. అప్పుడు ఇక దశరథని తీసుకొని హాస్పిటల్ బయటకైతే వస్తాడు కార్తీక్ అయితే. హాస్పిటల్ బయటికి వచ్చిన తర్వాత, రే కార్తీక్, ఏమన్నారా డాక్టరు, అసలు నీ ముఖం ఏంటి అలా ఉంది, నీ కళ్ళెందుకు అలా ఎర్రగా ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు దశరథ. సుమిత్ర గురించి డాక్టర్ ఏం చెప్పారు, తనకేమన్నా అయ్యిందన్నారా, ఏమన్నా సీరియసా అని అంటూ ఉంటాడు కంగారు పడుతూ. మావయ్య, కంగారు పడకు మావయ్య, ఏదో చిన్న ట్రీట్మెంటు, అత్తయ్యని 2 రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. రే, చిన్న ట్రీట్మెంట్ అంటున్నావు, హాస్పిటల్లో జాయిన్ చేయాలంటున్నావు, నాకేంటో అనుమానంగా ఉంది, నువ్వేదో అబద్ధం ఆడుతున్నట్టే ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. నేను అబద్ధం చెప్పడం ఏంటి మామయ్య, నేనెందుకు అబద్ధం చెప్తాను అని అంటూ ఉంటే, ఇంతలో ఇక దీప అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, చెప్పు దీప అని అడుగుతూ ఉంటే, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది బావా, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది దీప. ఇంకా కార్తీక్ అయితే, మేము వెంటనే వస్తున్నాము అని కార్తీక్ అంటాడు. ఏమైంది కార్తీక్, అత్త కళ్ళు తిరిగి పడిపోయిందంట మావయ్య అని కార్తీక్ అనగానే ఇక దశరథ, ముందు ఇంటికి వెళ్దాం పదా అని ఇద్దరు హడావుడిగా అయితే ఇంటికి బయలుదేరుతారు. తర్వాత ఇక దీప అయితే సుమిత్రని మంచం మీద పడుకోబెడుతుంది. మంచం మీద పడుకోబెడుతున్న తర్వాత సుమిత్ర నోట్ల నుంచి బ్లడ్ రావడం చూసి దీప కంగారు పడుతూ ఇక బ్లడ్నైతే తుడుస్తుంది. అమ్మకేం కాదు భగవంతుడా, ఏమీ కాకూడదు అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంది దీప. ఇక ఇంతలో పారిజాతం, జ్యోత్స్న అయితే వస్తారు. ఏమైంది మమ్మీకి, ఎందుకు కళ్ళు తిరిగాయి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏముంది, ఆ పూజలు ఈ పూజలు ఉపవాసాలు అని అంటూ ఉంటుంది కదా, ఏం ఉపవాసం చేసిందో, అదే నిన్నో మన్నో ముక్కోటి ఏకాదశి ఏదో వచ్చింది కదా, దానికి ఉపవాసం చేసి ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఈ అవకాశాలు బాగా కూడా దీప క్యాష్ చేసుకుంటుంది కదా. సరిగ్గా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు తను అక్కడే ఉండి ఏదో పెద్ద ప్రేమున్నట్టు హడావుడి చేసేసింది, కార్తీక్ కూడా ఫోన్ చేసేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అయినా మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోతే ఏదో మీ అమ్మ పడిపోయినట్టు ఎందుకు నువ్వు అంత కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. సుమిత్ర అమ్మ నాకు అమ్మే కదా అని దీప అంటుంది. ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు, మా మమ్మీ మీ అమ్మ ఎందుకు అవుతుంది అని అడుగుతూ ఉంటే, ఎందుకు కాకూడదని ఏమన్నా రూల్ ఉందా అని దీప అడిగేసరికి, కాకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఎప్పుడూ కూడా మా అమ్మలాగే నేను సుమిత్ర అమ్మని చూసుకుంటాను, ఎప్పుడూ కూడా నేను అమ్మ అనే కదా పిలిచేది అని అంటూ ఉంటుంది దీప. ఎప్పుడు పిలిచావేమో, ఇక నుంచి మాత్రం ఆ పిలుపు మానేయ్, నువ్వు అమ్మ అని పిలుస్తుంటే నువ్వు నాకు తోడబుట్టిందానివేమో అని నాకు ఎంతో చిరాగ్గా ఉంది ఆ మాట అంటుంటే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
అప్పుడే ఇక దీప అయితే నిజాలు బయటపడిన రోజు ఎవరికి ఎవరు సొంతమో తెలుస్తుందిలే అమ్మాయి గారు అని దీప అయితే కౌంటర్ ఇస్తుంది జ్యోత్స్నాకి. నిజాలు బయటపడినప్పుడా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంబంధం లేని మాటలు మాట్లాడితే ఎలా అర్థమవుతుంది అని అడుగుతూ ఉంటే, అర్థం కావాలి అనుకుంటే ఏదైనా అర్థం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది దీప. ఇంతలో ఇక కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. అత్త అత్త అంటూ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని అయితే కార్తీక్ సుమిత్రకైతే ఇస్తాడు స్పృహలోకి వచ్చిన తర్వాత. అప్పుడే ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత సుమిత్ర అయితే దశరథని చూస్తుంది. మీరేంటండి రిపోర్ట్స్ కోసం వెళ్ళారు కదా, వచ్చేసారేంటి, రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతూ ఉంటే, ఇంకా రాలేదంటే సుమిత్ర, ఇంకా 2 రోజులు టైం పడుతుంది అని అన్నారు. ఇదే విషయాన్ని చెప్పడానికి రమ్మన్నారంట. తీరా అక్కడికి వెళ్ళేసరికి అవి ఇంకా అవ్వలేదు అని చెప్తూ ఉంటాడు దశరథ. అత్త నువ్వెందుకు కిందకొస్తున్నావు, గదిలోనే ఉండు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే, రే నాకేమవుతుందా, నేను చూడు గుండ్రాయిలా ఉన్నాను, నాకేమీ కాదు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే తర్వాత పారిజాతం ఇక జ్యోత్స్నాతో చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళి సుమిత్ర పక్కన కూర్చోవే అని అంటూ ఉంటే, మమ్మీ ఎలా ఉంది మమ్మీ నీకు ఇప్పుడు అని సుమిత్ర దగ్గరికి వెళ్ళి నటించేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అలా నటిస్తూ ఉండగానే అప్పుడే ఇక జ్యూస్ తీసుకొని వస్తుంది దీప. జ్యూస్ని దీప చేతులోంచి లాక్కొని ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే సుమిత్రతో, ఈ జ్యూస్ తాగు మమ్మీ, లేచి నువ్వు పైకి నడిచేస్తావు, అయినా ఇంత వయసు వచ్చింది కదా, ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుందిలే, దానికే నువ్వు ఇంతలా అడావిడి చేయాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర గురించి. అప్పుడే అది విని దశరథ అయితే, నోర్మి, కన్న తల్లికి బాగోకపోతే కూతురు ఎంత ఆవేదన పొందుతుందో నేను దీపమొక్కల్లో చూశాను. కనీసం మీ అమ్మ ఇలాగా కళ్ళు తిరిగి పడిపోయిందని నీలో ఇంత టెన్షన్ కూడా లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే, టెన్షనా ఎందుకు డాడీ, మమ్మీ బాగానే ఉంది కదా, మమ్మీకి ఏమవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కొంతసేపు అందరూ బయటికి వెళ్దాం, అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది దీప అయితే. అంటే మేము ఇక్కడుంటే ప్రశాంతత ఉండదనా, పని మనిషిలా ఉండవు అని అంటూ ఉంటుంది పారిజాతం. పని మనిషిలా ఉంటే ఈ ఇంటికి పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఆ మాట విని ఏమన్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. పని మనిషిలా ఉండుంటే ఈ ఇంటికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అన్నాను, దాంట్లో తప్పేమన్నా ఉందా పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయిరా అని అంటూ ఉంటుంది పారిజాతం. నీకు మాటలు ఇంకా డబల్ ఎక్కువలు అయ్యాయిలే, ముందు మీరిద్దరు కూడా వెళ్ళండి, అత్తకు మనశ్శాంతిని ఉంచండి అని అంటూ ఉంటాడు కార్తీక్. తరువాత నా మనవడిని అన్యాయంగా అరెస్ట్ చేయించి అని ఎత్తబోతూ ఉంటుంది శివనారాయణ. వస్తాడు. ఇక వచ్చాక అంటూ ఉంటాడు కార్తీక్తో, రే కార్తీక్, ఆ కాశీగాడు మనం చేసిన మోసానికి కనీసం 7 ఏళ్ళైనా జైలు శిక్ష అనుభవించాలి, ఆ పని చూడు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాట విని ఒక్కసారే 7 ఏళ్ళ, అసలు మీరు ఎందుకు నా మనవడిని ఇంతలా వేధిస్తున్నారు అని అడుగుతూ ఉంటే, నీ మనవడి దగ్గరికి వచ్చేసరికి ఇది అన్యాయం కింద కనపడుతుందా పారు, మరి మా నాన్న విషయంలో నోటికొచ్చినట్లు మాట్లాడావి, మాట్లాడటం చాలా తేలిక, తరువాత పరిస్థితులు మనం మాట్లాడేదానికి అనుకూలంగా కూడా ఉండవు, అప్పుడు మనం నోరు మూసుకొని పక్కనే కూర్చోవాలి అని పారిజాతంతో అంటూ ఉంటాడు. గ్రాని మనకెందుకురా వెళ్ళిపోదాం అని బయటికైతే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దశరథ అయితే జ్యోత్స్నాని చూస్తాడు. రే కార్తీక్, నాకు ఒక్కోసారి ఒక అనుమానం వస్తుందిరా, అసలు జ్యోత్స్న మా కూతురేనా అని ఎక్కడో నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది. ఎందుకంటే తనను ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, తాతయ్య ఉన్నారు, ఆశీర్వాదం తీసుకోవడం కానీ ఏమీ కూడా ఉండదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎవరిని కూడా పట్టించుకోదు. ఒక పక్క సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతే దీప సుమిత్రకి సేవలన్నీ చేస్తూ ఉంటే కనీసం తను వాటర్ కూడా ఇవ్వలేకపోయింది, అంత దుస్థితిలో ఉంది అని అంటూ
బాధపడుతూ ఉంటాడు దశరథ. అలా బాధపడుతూ ఉన్న తర్వాత ఇక సుమిత్ర అయితే నాకేం కాలేదండి, మీరు ఎందుకు అంత అడావుడి చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, అత్త నీకేం కాలేదు కానీ ఏదో చిన్న ఇష్యూ ఉందని 2 రోజులు హాస్పిటల్లో ఉండాలని డాక్టర్ చెప్పారు, నువ్వు 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అని కార్తీక్ అయితే అడుగుతూ నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా అని సుమిత్ర అంటూ ఉంటుంది. నాకేమైందని ఇప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఏం లేదత్తా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతున్నావు కదా, వాళ్ళు ఏదో ఇంజక్షన్లు చేస్తారట అంతే అని అంటూ ఉంటాడు కార్తీక్. అమ్మో నాకు భయం ఇంజక్షన్ అంటే, నేనైతే హాస్పిటల్కి రాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. తర్వాత కార్తీక్ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడని దశరథకైతే తెలిసిపోతుంది. అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ని పక్కకి తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటాడు, నిజం చెప్పరా, నిజం చెప్పు, అసలు మీ అత్తకేమైంది అని అడుగుతూ ఉంటాడు దశరథ. నన్ను డాక్టర్ బయటికి పంపించి నీతో ఏదో చెప్పింది, నీ కళ్ళే నాకు ఏదో చెప్పారని, ఏదో ప్రమాదం ఉందని సుమిత్రకి చెప్పారని నాకు అర్థమైపోతుంది, నిజం చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య, ఏదో చిన్న ప్రాబ్లం అని అంటూ ఉంటే, సరే మీ అత్త రిపోర్ట్స్ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటాడు దశరథ. ఎందుకు మావయ్య అని అడుగుతూ ఉంటే, మా ఫ్రెండ్ కూడా డాక్టరేరా, వాడికి చూపిస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని, డాక్టర్ చెప్పారు కదా మావయ్య, మళ్ళీ మీ ఫ్రెండ్కి చూపించడం ఏంటి అని అడుగుతూ ఉంటే, నువ్వు ఇలా తడబడుతున్నావంటే ఏదో జరిగింది, నిజం చెప్పరా, నువ్వు నిజం చెప్పకపోతేనే నా గుండె ఆగిపోయేటట్టుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మావయ్య నేను చెప్పే మాటని గుండె నిబ్బరం చేసుకుని విను, అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని అంటూ నిజాన్ని చెప్పేస్తాడు. అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ, రే కార్తీక్ ఏంట్రా నువ్వు చెప్పేది, నా సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ ఏంట్రా, తను అంత ఆరోగ్యంగా ఉంటుంది అని అంటూ ఉంటే, మావయ్య అవును మావయ్య, అత్తకి బ్లడ్ క్యాన్సర్, అలా అని తనకి నయం చెయ్యలేని పరిస్థితిలో అత్త లేదు, 2 రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ట్రీట్మెంట్ ఇచ్చి అత్తకి నయం చేసి క్యాన్సర్ నుంచి అత్తని కాపాడుతామని డాక్టర్ చెప్పింది. ఇదేదో నీకు మనశ్శాంతి కోసం నేను చెప్పడం లేదు, ఇది మాత్రం నిజం, అత్తేమీ ప్రాణాపాయ స్థితిలో లేదు, తనకి ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా బ్రతుకుతుందని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చాలురా ఈ మాట అన్నావు చాలు, కానీ సుమిత్రకి నిజం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు నాన్న ఎలా తట్టుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అవన్నీ నేను చూసుకుంటాను మావయ్య, నువ్వేమీ కంగారు పడుకో, నేనున్నాను కదా, అత్తకేమీ కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ దశరథ మాటల్ని వినేస్తుంది దీప. వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మకి బ్లడ్ క్యాన్సరా, అమ్మనే పరిస్థితిలో చూసినప్పుడే తనకేదో జరగబోతుందని నాకు అనిపించింది. భగవంతుడా, పెంచిన తల్లిని తీసుకువెళ్ళిపోయావు, కన్న తల్లిని కూడా తీసుకువెళ్ళిపోతావా అంటూ తెగ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక స్వామీజీ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్తీక్ లాగే దశరథ కూడా. అప్పుడే ఇక దశరథ అయితే వెంటనే స్వామీజీని కలవాలని గుడికైతే వెళ్తాడు. అలా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇక స్వామీజీ అయితే కనిపించారు. కానీ కాశీ నుంచి వచ్చిన మరొక స్వామీజీ అయితే దశరథకి కనిపిస్తారు. అప్పుడు ఇక స్వామీజీ దశరథని పిలుస్తాడు. భార్యకి ఏమవుతుందా అని భయపడుతున్నావా దశరథ అని అంటూ పేరు పెట్టి పిలవడంతో అప్పుడే ఇక దశరథ షాక్ అయిపోతూ ఆ స్వామీజీ దగ్గరికైతే వెళ్తాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నా పేరు దశరథని, నా భార్య గురించే నేను బాధపడుతున్నానని మీరు అంతలా ఎలా చెప్పగలిగారు స్వామి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక నీ గురించి నాకు మొత్తం తెలుసు దశరథ అని అంటూ ఉంటే, స్వామి నా భార్యనే కోలుకుంటుంది కదా, తన ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు. నీ భార్యకి ఏమీ కాదు, నీ కన్న కూతురే నీ భార్యని కాపాడుతుంది అని స్వామీజీ అయితే చెప్తారు. అది విని నా కూతురు నా భార్యని కాపాడుతుందా, తను కళ్ళు తిరిగి పడిపోతే కనీసం దగ్గరికి కూడా రాని నా కూతురు నా భార్య ప్రాణాల్ని ఎలా కాపాడుతుంది స్వామి అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక స్వామీజీ అయితే, చూడు దశరథ, నీ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన ముందు ముందు నీకు తెలియబోతుంది. కానీ ఇప్పుడు నీ భార్య ప్రాణాల మీద అదంతా కూడా ఆధారపడి ఆ నిజాలు బయటకు వచ్చి రాబోతున్నాయి.
కాబట్టి నువ్వు నిజాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ భార్య ప్రాణాలను మాత్రం కాపాడేది నీ కూతురే అని నిజాన్ని బయట పెడతాడు స్వామీజీ. ఆ మాట విని, చాలు స్వామి, నా సుమిత్ర బ్రతుకుతుందనే ఒక్క మాట చాలు. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా నేను తట్టుకోగలను. నా భార్య నా పక్కనే ఉండాలి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్ర గురించి కూడా చెప్తూ ఉంటాడు. నీకు తెలియని నిజం నీ భార్యకి కూడా తెలుసు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి స్వామి, నాకు తెలియని నిజం నా భార్యకి తెలుసా? ఏంటా నిజం అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక స్వామీజీ, ముందు ముందు అన్ని నిజాలు బయటికి వస్తాయని చెప్పాను కదా దశరథ అని చెప్తూ ఉంటాడు. ఇదిగో నేను ఇస్తున్న ఈ విభూదిని తీసుకువెళ్ళి నీ భార్య నుదుటి మీద పెట్టు, అంతా మంచి జరుగుతుందని విభూదినైతే ఇస్తాడు. తరువాత ఇక దశరథ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన దశరథని చూసిన కార్తీక్ అయితే, ఎక్కడికి వెళ్ళావు మావయ్య అని అడుగుతూ ఉంటే, స్వామీజీని కలవడానికి వెళ్ళాను అని అంటూ ఉంటాడు దశరథ. ఆ రోజు మీ భార్యాభర్తలిద్దరూ జాగ్రత్త అని మాకు జాగ్రత్త చెప్పారు. ఆ తర్వాత నాన్న కూడా మా గురించి కంగారు పడ్డారు. ఆయన ఇలాంటి ఉపద్రవం వస్తుందని ముందుగానే ఆయనకి ఊహించినట్టున్నారు. అందుకని సుమిత్ర ప్రాణాలు ఇక ఎలా కాపాడాలని ఆయన్ని అడగడానికి వెళ్ళాను అని దశరథ అంటూ ఉంటే, మరి స్వామీజీ ఏమన్నారు మావయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. స్వామీజీ మనం అనుకున్న గురువుగారు అయితే లేరు. కాశీ నుంచి వచ్చిన మరో స్వామీజీ నన్ను పేరు పెట్టి నా గురించి తెలియకుండానే పిలిచాడు. అప్పుడే చెప్పాడు, మీ కన్న కూతురే మీ ఆవిడ్ని కాపాడుతుంది, నీ భార్య ప్రాణాల నుంచి బయటపడేలా నీ కన్న కూతురే చేస్తుంది అని నాతో చెప్పారు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. కానీ జ్యోత్స్న కళ్ళు తిరిగి పడిపోయిన నా భార్యనే పట్టుకోలేదు. నా భార్య ప్రాణాలు ఎలా కాపాడుతుందని నేను అడిగాను. అప్పుడే కొన్ని నిజాలు బయటపడే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది అని అంటూ చెప్పారు. కానీ ఆయన మాట తర్వాత నాకేమీ అర్థం కాలేదురా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ ముఖంలో చిరునవ్వు చూసి, స్వామీజీ చెప్పిన మాటలు నిజమవ్వాలి. కానీ దీప సుమిత్ర అత్తని ఎలా కాపాడబోతుంది? అసలు సుమిత్ర అత్తని కాపాడాలని దీప ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అసలే తను కడుపుతో ఉంది కదా. నేను ఇప్పుడు దీప గురించి కూడా బాగా ఆలోచిస్తూ ఉండాలి అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. గ్రాని, మమ్మీకి ఏమైందంటావు? తను చాలా నీరసంగా కనిపిస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది, మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేయించాలని హాస్పిటల్లో డాక్టర్ అన్నారని బావ అంటున్నాడు అని చెప్తూ ఉంటే, నాకు సుమిత్రను చూస్తే అనుమానంగానే ఉంది. ఆ రోజు ఎప్పుడూ లేచి ఇంట్లో పనంతా చేసుకునే సుమిత్ర నిద్ర లేవకపోవడం, నేను పిలిచినా కూడా చాలాసేపటికి పలకపోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా సుమిత్రకి ఏదో జరిగిందని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటో కనిపెట్టాలి గ్రాని అని అనగానే, కనిపెట్టి ఏం చేస్తావు? మీ మమ్మీని కాపాడుకుంటావా అని అడుగుతూ ఉంటే, లేదు తొందరగా చంపేస్తాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. మరి అంతే కదా, ఎంతైనా నన్ను పెంచిన తల్లి, ఆ మాత్రం కృతజ్ఞత నేను చూసుకోపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కృతజ్ఞతా భావానికి నీకు విలువ కూడా తెలుసా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని, ముందు నా మనవణ్ణి బెయిల్ మీద విడిపించు. నువ్వే ఇదంతా చేశావని ఎవ్వరి ముందు నేను కోపంగా బయట పెట్టకముందే నువ్వు నా మనవణ్ణి విడిపించకపోతే సరే, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను నిర్ణయించుకుంటాను అని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పారిజాతం. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.